పూజ పూజ ఏంటి పూజ వాడిని అలా కొట్టేశావు? వాడిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏం చెయ్యాలండి, అలవాటు అయిపోయింది. ఓ మై గాడ్, థ్యాంక్స్ పూజ. అసలు ఈరోజు వాడి చేతిలో చచ్చిపోయాను అనుకున్నాను. అసలు నువ్వు రాకపోతే తలుచుకుంటేనే భయం వేస్తుంది. థ్యాంక్స్ పూజ. మీకు ఇలా ఒకసారి జరిగితే గాని బన్నీ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం అన్న విషయం మీకు అర్థం కావాలనే వాడిలాగే నేను మీకు స్టోరీ చెప్పానండి. స్టోరీనా? అర్ధరాత్రి అయితే ఎందుకలా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడు? రాత్రి అయితే చాలు నాకు అసలు జ్వరం వస్తుంది డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్. మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ యాజ్ అ డాక్టర్ నేను మీకు చెప్పి తీరాలి. యాజ్ అ మదర్గా మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. ప్లీజ్ చెప్పండి డాక్టర్. బన్నీ మీతో చేస్తున్నదంతా యాక్టింగ్. వాట్? ఇట్స్ ఇంపాసిబుల్. చిన్నప్పుడు మనం స్కూల్ని డుమా కొట్టడానికి ఉల్లిపాయని చంకలో పెట్టుకుని జ్వరం వచ్చేసిందని అది ఇది అంటూ ప్లాన్ వేసేవాళ్ళం కదా. ఇప్పుడు పిల్లలు చాలా అడ్వాన్స్ అండి. వెల్, బన్నీ ఫ్రీ టైమ్స్లో ఏం చేస్తుంటాడని ఏమైనా ఐడియా ఉందా? టీవీ, వీడియో గేమ్స్. నాకు తెలుసు మీరు అబ్జర్వ్ చేయలేదని. ఈ 4 సెషన్స్లో బన్నీ నాతో చెప్పిన విషయాలు, అందులో ముఖ్యంగా 4వ రోజు నేను అతన్ని హిప్నటైజ్ చేస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని బన్నీ నాతో షేర్ చేసుకున్నాడు. బన్నీ టీవీలో మూవీస్ చూసేవాడు, అందులోనూ పర్టికులర్గా హారర్ ఫిల్మ్స్ మాత్రమే చూసేవాడు. ఈ రోజున్న వందలాది ఛానల్స్లో రోజుకొక హారర్ ఫిల్మ్ ఒక ఛానల్ నుంచి పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అంటే బన్నీ ఆ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా? నోనో, ఇన్స్పైర్ అయి కొన్ని ఐడియాస్ వాటి నుంచి తీసుకున్నాడు. ఇప్పుడు వాడు అల్లుతున్న ఈ దియా కథ కూడా ఒక హాలీవుడ్ ఫిల్మే. ఈ కథని అతని చేత ఇంకా మనం నడిపించామంటే అది మన అందరికీ ప్రమాదమే. అంటే సెషన్స్లో దియా గురించి నాకు చాలా తెలిసింది. మీ గేటెడ్ కమ్యూనిటీలో తను ఒక పిచ్చి పిల్ల కదూ? బట్ షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎస్, ఆ అమ్మాయికి ఇదివరకే ఒకసారి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. దియా కడుపు నొప్పితో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ గొడవలన్నీ వదిలేసి కలిసి ఉండేవారు. తన ఆపరేషన్ అయి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ల గొడవలు మళ్లీ కంటిన్యూ అవడంతో దియా ఎలాగైనా వీళ్ళని కలపాలని మళ్లీ కడుపు నొప్పొచ్చినట్టు నాటకం ఆడింది. దియా పేరెంట్స్ గొడవ పడ్డమే దీనికి రీజన్ అని కౌన్సిలింగ్లో తెలిసాక దియా ప్రాబ్లం మెల్లగా సాల్వ్ అయి ఆ ప్రాబ్లం నుంచి బయటపడింది. ఇది దియా కథ. మరి మా బన్నీ కనపడేది? దియా అని చెప్పగానే మీరంతా భయపడిపోయి మొత్తం కాన్సంట్రేషన్, అటెన్షన్ వాడి మీదే పెట్టారని తెలియగానే ఆ కథని అలాగే కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనకు ఉన్నదల్లా 2 ఆప్షన్స్. దియాని బన్నీ తనంతట తానే పూర్తిగా మర్చిపోవాలి, లేదా తనంతట తానే వచ్చి ఇవన్నీ నేను అల్లిన కథలు అని చెప్పి ఓపెన్గా మన దగ్గర సరెండర్ అవ్వాలి. రేపు మన కథ చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలని కాదండి. నేర్చుకోవాలనుకుంటే బోలెడని సిచ్యువేషన్స్ ఇంటర్నెట్లో ఇప్పటికే ఉన్నాయి. అవి చూసి మనం ఈ రోజే నేర్చుకోవచ్చు. ఐమ్ రియల్లీ సారీ రా. నాకింకే భయాలు లేవు.